బలమైన జాతీయ పార్టీ దేశంలో ప్రధాని నిన్న ఎన్నికల ఫలితాల సభలో కూడా అభినందన సభలో కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఈ ప్రభుత్వానికి ఉన్నది అని చెప్తా ఉన్నారు. అది ఉండాలి కూడా. ఎప్పుడు కూడా సమాజంలో ఇది నా ప్రభుత్వం అన్న భావన అందరికీ రావాలి. అలాగే ఆ ప్రభుత్వాలు కూడా అందరినీ తమలో ఇముడ్చుకోవాలి. ప్రధాని వ్యాఖ్యలు అలా ఉంటే కింద చాలామంది 80-20 భాష మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అపీస్మెంట్ పాలిటిక్స్ చేసేవాళ్ళు ఉంటే మీరు వ్యతిరేకించండి. ఒక మతాన్నో ఒక కులాన్నో దగ్గర చేసుకోవటం కోసం వాళ్ళు ఏదైనా సాప్స్ ఇస్తే దాన్ని ఖచ్చితంగా ఖండించండి. ఇది భారతీయులందరికీ అన్నీ సమానంగా ఉంటాయి, ప్రభుత్వం అందరి కోసం ఉందన్న నమ్మకం కలిగించడం కోసం. ప్రభుత్వం అంటే ప్రాతినిధ్యం సార్, రాజకీయం అంటే ప్రాతినిధ్యం, రిప్రజెంటేషన్. అది కూడా మనం మాట్లాడుకుంటాం. అది విశ్వేశ్వరరెడ్డి గారిని ఇందాక అడిగాను నేను, ఇంత పెద్ద జాతీయ పార్టీ ఎందుకు అందరినీ కలుపుకుపోయే పాస్మండా ముస్లింలకు కొన్ని చోట్ల అవకాశాలు ఇచ్చే ఉన్నారు. రాజ్యసభలోనో ఎమ్మెల్సీలుగానో మీరు అవకాశం ఉన్న చోట పెట్టవచ్చు. ఆ రకంగా అలాగే ట్రిపుల్ తలాక్ ద్వారా మహిళల్ని మేము ఓన్ చేసుకున్నాం. అంటే మతపరమైన విభజన రాకుండా సమాజంలో అది హిందూ కన్సాలిడేషను కాకూడదు, ముస్లిం కన్సాలిడేషను కాకూడదు. ప్రజలు మాకేం జరుగుతుందన్నది చూసి ఓటేసే పరిస్థితి దేశానికి ఎప్పటికైనా మంచిది నమ్మితే మనం అందరం. ఏం చెప్తారు, దానికి ఏం జరగాలి? మిత్రులందరికీ మీకు నమస్కారం. శ్రీనివాస్ గారు, ఇంతకుముందు విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడింది విన్నాను, అంతకుముందు బాబురావు గారు మాట్లాడింది కూడా విన్నాను. నేను విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏం తేడా ఎక్కడ కూడా పార్టీ లైన్ ఏమి వేరే లేదు. పార్టీ వారు చెప్పింది నేను చెప్పాలి, రిపీట్ చేసిన అక్కర్లేదు. బట్ మీకు ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తాను. ఏంటంటే మీరు వారిని అడిగారు ముస్లిం అన్ని మతాలను తీసుకోవాలి కదా అని. మీకు ఒకటి ఈసారికి ఇంతకుముందు వాజ్పేయి గారి కాబట్టి షానవాజ్ హుసేన్ గానీ ఇంకొకరు కానీ ఇద్దరు మినిస్టర్లు ముస్లిం ఉంది. మొన్నటి ఫస్ట్ టెన్యూర్ లో కూడా ముస్లిం మినిస్టర్ ఉండే. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఉన్నాడు, ఒక జైన్ ఉన్నాడు, ఒక బుద్ధిస్ట్ ఉన్నాడు. క్రిస్టియన్స్ ఇద్దరు ఉన్నారు, ఒకరు కాదు, ఇద్దరు క్రిస్టియన్స్ ఉన్నారు, ఒక బుద్ధిస్ట్ ఉండు, ఒక జైన్ ఉండు, హిందువులు కూడా ఉన్నారు, ఒక ముస్లిం కూడా లేడు. ఇప్పుడు ముస్లింస్ అంతకుముందు ఉత్తరప్రదేశ్ ముస్లిం క్యాండిడేట్ మినిస్టర్ ఉండే సార్, మధ్యలో డ్రాప్ అయిన పార్టీ పనిలో ఉన్నాడు. పార్టీ పని కోసం 25% జనాభా లేదు, 18% జనాభా ఉన్నారు సార్ దేశంలో. నేను అందుకోసం బుద్ధిస్ట్ ఉన్నా. నేను మీకు ఇంత చాలా ఇంత కేటగిరీకి చెప్పిన బుద్ధిస్ట్, జైను, సిక్కు, క్రిస్టియన్స్ ఇద్దరు క్రిస్టియన్స్ ఉన్నారు అని చెప్పిన. ఇది కంపోజిషన్. మీకు ఆ ప్రశ్న ముందుకు పోండి. ఇప్పుడు ఇద్దరు గవర్నర్ సార్, మొన్నటి దాకా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఇప్పుడు గవర్నర్, ఇద్దరు గవర్నర్లు కూడా ముస్లింసే ఉన్నారు సార్. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కూడా గవర్నర్ గా పనిచేశారు, బీజేపీ గవర్నర్. కేరళ నుంచి వెస్ట్ బెంగాల్ కూడా వచ్చారు, 5 ఏళ్ళు పనిచేశాడు. కొత్త గవర్నర్ మీకు తెలుసు, మొన్న దాకా ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కూడా ముస్లిం అతనే సార్. కాబట్టి గవర్నర్ ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడక్కడ పరిస్థితులను బట్టి. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సార్, మీకు గుర్తు చేస్తున్నా, ఈ దేశంలో ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు భారత రాష్ట్రపతిగా వచ్చినటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి గారి కాలంలోనే సార్. వారు భారత రాష్ట్రపతిగా ఆ స్థాయిలో గొప్ప వ్యక్తిగా వచ్చినటువంటి వ్యక్తి, సైన్స్, దేశాభివృద్ధి, జాతి కోసం వచ్చిన వాళ్ళు. ఇదంతా కూడా నేను మీకు జస్ట్ మీ ద్వారా వ్యూవర్స్ తెలవడం కోసం చెప్పాను. రెండో పాయింట్ నేను పెద్ద దయాకర్ గారు మాట్లాడేది విన్నాను. సెక్యులర్ అనే పదాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు నేను దాని మూలాలకే పోతున్నాను సార్. చెప్పండి. ఒక మీ ద్వారా ఇంతమంది మీరు అడిగారు, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. హజ్కి ఇస్తున్నప్పుడు జెరూసలాం కి ఇవ్వచ్చు కదా, మానవ సరోవర యాత్రకి ఇవ్వచ్చు కదా, లేదు ఇవ్వట్లేదు. చెప్తా సార్, చర్చ అదే చెప్తాను. చెప్పండి. అయితే జరిగింది ఏంటంటే, మీకు సెక్యులర్ పదానికి వచ్చినటువంటి మీనింగ్ ఏంటంటే సార్, ప్రభుత్వానికి మతం లేదు అనేటువంటిదే. అది వెస్టర్నైజ్డ్, అదే యూరోప్ లో వచ్చింది. అది వాటికన్ సిటీ వల్ల యూరోప్ దేశాలలో ప్రజాస్వామ్య దేశాల మీద వాటికన్ ఆధిపత్యాన్ని ప్రశ్నించినప్పుడు దానికి ఒక పదం ఉపయోగించి సెక్యులర్ అన్నారు. అది సెక్యులర్ భారతదేశానికి కూడా అదే సెక్యులర్ అనే రాజ్యాంగంలో పొందుపరిచారు. సెక్యులర్ అనే పదానికి అన్ని మతాలు సమానం కాదు సార్. కరెక్ట్ గా నిర్ణయాన్ని డెఫినేషన్ కరెక్ట్ తీసుకుంటే అన్ని మతాలు సమానం కాదు, అన్ని ధర్మాలు అని పదం ఉపయోగిస్తారు, లేదా ధర్మ నిరపేక్షత అనే పదం కూడా ఏ ధర్మానికి సంబంధం లేదు, ధర్మ నిరపేక్షత హిందూ పదం, హిందీలో వస్తుంది పదం. ఇవి రెండు కూడా తప్పేశారు. భారత రాజ్యాంగంలో సెక్యులర్ పదం అనేది ప్రభుత్వానికి మతం లేదు. ఉదాహరణకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో బియ్యం ఇస్తున్నారు, హిందువులకు బియ్యం, ముస్లింలకు బియ్యం లేకుంటున్నాయా? స్కూల్ కట్టిస్తారు, హిందువుల స్కూల్ ఒకటి, ముస్లిం స్కూల్ లేకుంటుందా? అంటే నేను రోడ్డు వేస్తామా, హిందూ రోడ్డు ముస్లిం రోడ్డు కాదు. ముద్రా లోన్స్ ఇస్తాము, హిందువులకు ముస్లింలకు వేరు వేరు ఉండదు. ప్రభుత్వ కార్యక్రమాలలో ఎక్కడ కూడా మత విచక్షణతోటి ప్రభుత్వ పథకాలు ఉండవు. అది సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ, సబ్సిడీలు కానీ, ఇంకోటి ఉంటే కోర్టులు కూడా అంగీకరించు.
ఇది భారత రాజ్యాంగం వచ్చినటువంటి డెఫినేషన్. దీన్నే మీరు చెప్పినటువంటి అంశానికి ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లాగే జెరూసలాం కి రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపాదన పెట్టినప్పుడు జెరూసలాం పోయే వాళ్ళకు సబ్సిడీ ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రపోజల్ పెట్టినప్పుడు ఎవరో పిటిషన్ వేశారు. వేస్తే దాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సార్. ప్రజలు పన్ను రూపంలో కట్టి ఏ ఒక్క రూపాయిని కూడా ఏ మత కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టొద్దు. దిస్ ఇస్ ద రియల్ డిస్క్రిప్షన్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది సెక్యులర్ అనే పదానికి. అట్లాగే సార్, ఇందాక శశిధర్ గారు ఒక మాట అడిగారు, చాలా రాష్ట్రాలలో నిజంగా ప్రజలు ఇచ్చే డబ్బుని ఏ మతాన్ని ఖర్చు పెట్టకూడదు, ఆ మతం కోసం ఆ దేవుడి కోసం ఇచ్చే డబ్బును కూడా ప్రభుత్వాలు వాడుకోకూడదు, నిజంగా ధర్మంగా మాట్లాడితే. అందుకోసం మేమేమంటున్నామంటే సార్, మతం అనేటువంటిది అది వ్యక్తిగతమైంది, కుటుంబపరమైంది, సామాజిక పరమైంది, ఆ వర్గాల యొక్క ఇంట్రెస్ట్ అంతే. మరి ఇప్పుడు నేను అంటుంది అదే సార్, ఇప్పుడు ప్రభుత్వాలు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం ఉంది, చాలా కాలంగా ఆర్ఎస్ఎస్ లాంటివో విహెచ్పి లాంటివో మాట్లాడుతున్నాయి, మరి బీజేపీ కూడా అక్కడక్కడ మాట్లాడుతామో తెలియదు. గుడ్లకు ఉన్నటువంటి ఆదాయాన్ని, ఎందుకంటే హెచ్ఎంటీ ఒక పెద్ద కార్యక్రమం చేస్తుంది వీటి మీద, గుళ్ళకు వచ్చే ఆదాయాన్ని, ఎండోమెంట్ ఆదాయాన్ని ప్రభుత్వాలు తీసుకోకూడదు, వాటికే ఖర్చు పెట్టాలి, ఆ మతాలకే వాళ్ళకే ఇచ్చేయాలన్నది. ఎందుకంటే మనం చర్చిలకు వచ్చే డబ్బులు ప్రభుత్వాలు తీసుకోవట్లా, మసీదుకి వచ్చే డబ్బులు ప్రభుత్వాలు తీసుకోవట్లా, గుళ్ళకు వచ్చే డబ్బులు మాత్రం ఎండోమెంట్ శాఖ పేరుతో తీసుకుంటా ఉన్నారు. దీన్ని మరి ఎందుకు ఒక ఉద్యమంగా బీజేపీ, మీ ప్రభుత్వం ఉంది, మీరు ఉద్యమం చేయక్కర్లా, దాన్ని ఆ వర్గాలకు ఇచ్చేయచ్చు, అది ఎందుకు జరగదు? జరుగుతుంది సార్. దానికి భారతదేశంలో సెక్యులర్ కాంగ్రెస్ ప్రభుత్వం, నేను బలం ఉపయోగిస్తున్నా, నేను ఐరానిక్ గానే ఉపయోగిస్తున్నా, సెక్యులర్ కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో భారత ప్రభుత్వం తరఫున చట్టం చేసింది సార్. ఆ చట్టం ప్రకారమే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అంటూ వచ్చింది సార్. అది ఆ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, అది మారుతుంది సార్. ఎన్ని సంవత్సరాలకి మారుతుంది సార్? 12 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉన్నారు. సరే సార్, నేను అందుకోసం ఎన్ని సంవత్సరాలు అనేది సార్ 370 మార్చడానికి వాజ్పేయి గారి ప్రభుత్వం పూర్తయిన తర్వాత మోడీ గారి ప్రభుత్వంలో మొదటి తరం పూర్తయిన తర్వాత రెండోసారికి వచ్చింది సార్. అది మీరు ట్రిపుల్ తలాక్ అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎప్పుడు వస్తాయి ట్రిపుల్ తలాక్ కోర్టు జడ్జిమెంట్ అండి, ప్రభుత్వం అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు గోరక్ష ఉంది, అది ఎప్పుడు వస్తుంది అంటే వస్తుంది, తప్పకుండా వస్తుంది. లేదా ఇంకొక అంశం వస్తుంది అంటే నేను దాని లోపలికి పోతలేను. కానీ ప్రభుత్వం ఏంటంటే సార్, ఇది జరిగే రోజు జరుగుతుంది, దానికి ఎట్లా ప్రభుత్వం ఏం చేయాలి, దానికి ఇంకా చాలా సమస్యలు కూడా ఉన్నాయి. మీరు ఎండోమెంట్స్ కాకుంటే ఏ రూపంలో రావాలనేది దాని మీద చర్చ జరుగుతలేదు, మీరు అనుకోవాలని చర్చ జరుగుతుంది. అయితే మీరు ఇందాక ఒకటి చెప్పారు సార్, నేను అంటుంది అంటే మీరు చాలా పర్సనల్గా చాలా గౌరవం ఉన్న వ్యక్తి నాకు. మీరు కూడా పాయింట్ ఏంటంటే, విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినా మీరు చెప్పినా ప్రభుత్వానికి మతం లేదు, మీరే చెప్పారు, రోడ్లు వేసినా పథకాలు పెట్టినా అందరికీ. అట్లాగే పార్టీలకు కూడా మతం ఉండకూడదు, పార్టీలు ఒక రాజ్యాంగానికి లోబడి రాజకీయ పార్టీలు. ఇక్కడ సమస్య ఉంది సార్. నేనేమంటానంటే, నేను ఎప్పుడో ఒక 20 ఏళ్ళకి సునామీ వచ్చిన రోజు నాకు గుర్తుంది సార్. సునామీ వచ్చిన రోజున ఇజ్రాయెల్ లో ఉన్న ఒక 5 పొలిటికల్ పార్టీ యూత్ వింగ్స్ తో నేను మీటింగ్ లో కూర్చున్నా. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అక్కడ కూడా నేను అది బీజేపీకి కూడా మతం లేదు సార్. మేము అందుకోసమే ఇప్పుడు మీకు చాలా క్లారిటీ గుర్తుపెట్టుకోండి సార్, భారత అంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒక రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు రాజ్యాంగం యొక్క మూల సూత్రాలైన సోషలిజం, సెక్యులరిజం అనే పదాలను మా పార్టీ యొక్క రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాము. దాన్నే మేము గాంధీయన్ సోషలిజం అన్నాము, మేము సెక్యులరిజం పాజిటివ్ సెక్యులరిజం అన్నాం. పాజిటివ్ సెక్యులరిజం ఎందుకు చెప్పినామంటే సార్, ఈ దేశంలో మతం అనేది వ్యక్తిగతమని లేదా ధర్మం అనేది ధర్మ నిరపేక్షత అనేది ఇవన్నీ కూడా ఒక రకం యూరోప్ నుంచి తెచ్చుకున్నాయి. మా పాజిటివ్ సెక్యులరిజం ఏంటంటే అన్ని మతాలను గౌరవించడం అనేది పాజిటివ్ సెక్యులరిజం. ఇది భారత రాజ్యాంగంలో సెక్యులరిజం నిర్వచనం అది కాదు. మా పార్టీ ప్రియాంబుల్లో, మా పార్టీ యొక్క మూల సిద్ధాంతంలో రాసుకున్నట్టు పాజిటివ్ సెక్యులరిజం అంటే ఏంటంటే అన్ని మతాలను గౌరవిస్తూనే దేశభక్తి, జాతీయవాద, ప్రభుత్వ కార్యక్రమాలు కూడా మత వివక్షతో కూడుకొని ఉండకూడదు. కానీ ప్రభుత్వాలకి ఇప్పుడు మీరు చెప్పుకుంటారు మోడీ గారు మా బీసీ అని చెప్పి, సో బీసీ వర్గాన్ని, బీసీలకు మేము ఇంత ప్రజలు కూడా కోరుకుంటారు, ఇదిగో ఈ వర్గాలకి ప్రాతినిధ్యం అని. బట్ ఒక వర్గానికి ప్రాతినిధ్యం ఎప్పుడు మాట్లాడినా 80-20 భాష బరాబర్ మాది హిందూ పార్టీ అని మాట్లాడే నాయకులు బీజేపీలో చాలా మంది ఉన్నారు కదా సార్. ఇప్పుడు సార్ విశ్వేశ్వరరెడ్డి గారు ఒక మంచి పాయింట్ చెప్పినారు. ది హిందూ వర్డ్ ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ద ఫెయిత్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. హిందూ వర్డ్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద జియోగ్రఫికల్ పొజిషన్ ఆఫ్ ది
పర్టికులర్ ప్లేస్ అంటే ఇది ఒక భౌగోళికమైనటువంటి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు. మా RSS మోహన్ జీ భగవత్ గారు చాలా స్పష్టంగా చెప్పారు సార్, 145 కోట్ల మంది హిందువులు అన్నాడు. అంటే అన్న ముస్లిమ్స్ ఉన్నట్ట, క్రిస్టియన్స్ ఉన్నట్ట లేనట్ట సార్? కానీ ఆ భాష లేదుగా మిగతా నాయకుల దగ్గర. నేనేమంటున్నానంటే సార్, ఆ భాష లేని ఇప్పుడు ఆ భాష మాట్లాడే వాళ్ళకి ఆ భాష దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు సార్. ఒక రాజకీయ పార్టీగా మా విధానాన్ని చాలా స్పష్టంగా ఇప్పుడు మిగతా ఇప్పుడు శంకర మఠం వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇంకొక మఠం వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇంకొక దేవస్థానం కమిటీ ఏం మాట్లాడుతుంది, ఒక వ్యక్తి ఏం మాట్లాడతారు, ఒక NGO ఏం మాట్లాడుతుంది కాదు కదా సార్. మేము ఒక రాజకీయ BJP పార్టీగా అయితే మీకు ఒక మాట చెప్తున్నా సార్, ఈ సందర్భంగా ఒక పాయింట్ చెప్పాలి. మీరు పెద్ద బాబురావు గారు మాట్లాడారు, మత ఉన్మాదం అనేటువంటి పదం ఉపయోగించారు. నేనేమంటున్నా అంటే సార్, ఈ దేశంలో నేను అంబేద్కర్ గారు రాసినటువంటి పుస్తకంలోంచి రెఫర్ చేస్తున్నా సార్, అంబేద్కర్ గారికి అభిప్రాయం రెఫర్ చేస్తున్నా. ఈ ప్రపంచంలో రెండు వర్గాలు ఉన్నాయి సార్, ముస్లింస్, కమ్యూనిస్టులు. ఈ రెండు వర్గాలకు కూడా భౌగోళికమైన ఎల్లల పట్ల విశ్వసనీయత లేనటువంటి రెండు వర్గాలు సార్. ముస్లింలకు కూడా మీరు మతం ముఖ్యమా, దేశం ముఖ్యమా అంటే మాకు ముందు మతం ముఖ్యం, తర్వాత జనరలైజ్ చేసి చెప్పకండి సార్, జనరలైజ్ చేసి చెప్పకండి. నేను చెప్తున్నాను సార్, మీరు ఈ దేశంలో ప్రపంచంలో మీరు జనరలైజ్ స్టేట్మెంట్స్ వద్దు సార్. ముస్లింలు అందరూ నాకు మతమే ముఖ్యం అంటారంటే మాట చెప్తారు సార్. అంబేద్కర్ అన్నా ఎవరన్నా అంబేద్కర్ గారు ఇప్పుడు అంబేద్కర్ గారు రెండు పోల్చాల్సిన పని లేదు సార్. మతం ముఖ్యమా దేశం ముఖ్యం అంటే నా ఇంటి వరకు నాకు నా మతం ముఖ్యం, నా దేశం కోసం నా దేశం ఉంటుంది. రెండిట్లో ఏది ముఖ్యమైన క్వశ్చన్ అసలు ఎందుకు వస్తున్నా? నేను అందుకోసం అంటే సార్, మతానికి ఇప్పుడు మతానికి దేశానికి మధ్య ఘర్షణ, ఒక ముస్లిం దేశానికి మతానికి ఈ భారతదేశానికి మధ్య ఘర్షణ జరుగుతుంటే ముస్లిం లాయల్టీ లేదా కమ్యూనిస్ట్ లాయల్టీ ఇది ప్రూవ్డ్. ఎందుకంటే 42లో భారత కమ్యూనిస్ట్ పార్టీ రష్యాకు లాయల్ ఉంది కానీ భారత గాంధీజీ చెప్పినటువంటి